టైంకి వచ్చావా? లేకపోతే వాడెవడో అన్యాయంగా చచ్చేవాడు. చస్తే ఎవడికంట? మీది ఇంకో మ్యాగజైన్. ఆ రైల్వే స్టేషన్ గొడవలో పడిపోయిందేమో. రై, ఎవరైనా తీసుకురండి రా. అక్కర్లేదు, అటే వెళ్తున్నాను, నేను తీసుకొస్తానండి. ఆ రోజే నిన్ను లేపేద్దామనుకున్నాను, కానీ ఎక్కడో సిక్స్త్ సెన్స్ కొట్టింది. నిన్ను సరిగ్గా వాడుకుంటే నాకు బాగా ఉపయోగపడతావని. అనుకున్నట్టే జరిగింది. పెట్టుబడి, లైసెన్సు, రూల్సు, ట్యాక్సు, పర్మిట్సు ఏది అవసరం లేకుండా కేవలం లాభాలు తెచ్చే బ్రహ్మాండమైన బిజినెస్ గా ఎదిగా. ఇది నేను కావాలని చేయలేదు, తప్పనిసరి పరిస్థితుల్లో. ఆపరా. తప్పు చేసిన ప్రతి వెధవ ఏదో ఒక రీజన్ చెప్తాడు. నా కూతురికి ఆపరేషన్ చేయించాలి, దానికి 10 లక్షలు కావాలి, అది సంవత్సరంలోపే. అందుకే వేరే దారి లేక ప్లీజ్ సార్, దయచూపండి సార్. పొలిటికలోడికి నీతి, పోలీసోడికి జాలి ఉండవురా. మనిషికి 3rd డిగ్రీ ఇచ్చేటప్పుడు గిలా 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 కొట్టుకుంటేనే నాకేం అనిపించదు. అలాంటిది నీ మీద జాలేంట్రా? ఈ ఫొటోస్ బయటకెళ్తే జనం నిన్ను పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతారు. ఆ కొట్టడంలో కూడా ఒక కామెడీ ఉంటుంది రే. ఎవరైతే నీకు ఎక్కువ దండాలు పెట్టారో, ఎవరైతే నీకు ఎక్కువ డబ్బులు ఇచ్చారో వాళ్లే నిన్ను ఎక్కువగా కొడతారు. ఆవేశం ఎక్కువైతే నిన్ను చంపేస్తారు. పోనీ వాళ్ళ నుంచి నువ్వు తప్పించుకున్నా ఆ ముసలి బైరాగిగాడిని నువ్వే చంపావని పోలీసులు కేసు పెడతారు. ఆ తర్వాత నీ బతుకంతా నీ ఫ్రెండ్ పుట్టిన చోటే, అదే శ్రీకృష్ణ జన్మస్థానంలో. ప్లీజ్ దయచేసి అలా చెయ్యొద్దు. అలా చెయ్యొద్దు అంటే నీ చెప్పింది నువ్వు చెయ్యాలి. చెప్పు. ఇప్పుడేం చేస్తావు? ఒక నెగటివ్ తో ఎన్ని ప్రింట్లైనా తీయొచ్చని తెలియని నువ్వు దేవుడెలా అయ్యావురా? నా దగ్గర ఈ జాదు వేషం. నీకో విషయం చెప్పనా? ఏం పీక్కున్నా నువ్వు ఆ నెగటివ్స్ ని సంపాదించావు. టాస్క్ ఫోర్స్ ఆఫీస్ ఎవిడెన్స్ రూమ్ లో ఉంచాను. హై సెక్యూరిటీ జోన్. 10 జన్మలెత్తినా నువ్వు ఆ దరిదాపుల్లో కూడా వెళ్ళలేదు. సార్, ఈ డబ్బు లేకపోతే నా కూతురు నాకు దక్కదు, తను లేకపోతే నా జీవితమే వ్యర్థం. అందుకే నన్ను ఇక్కడే చంపే. అందరూ నీ చేతులు పట్టుకుంటుంటే నువ్వు నా చేతులు పట్టుకున్నావు. సరే, ఓ డీల్ కొద్దాం. నీ కూతురు ఆపరేషన్ టైంకి నిన్ను వదిలేస్తాను. అప్పటి వరకు నువ్వు సంపాదించిన దాంట్లో నీకు 10 లక్షలు ఇస్తాను. మిగిలింది నాకు. ఆ రోజు నుంచి నా బ్రతుకు గజపతి చేతిలోకి వెళ్ళిపోయింది. నేను కేవలం తోలుబొమ్మను, ఆడించేది మాత్రం వాడు. ఏంటి కలెక్షన్స్ తగ్గుతున్నాయి అంటే అది మన బిజినెస్ కి భయం, నమ్మకం, ఈ రెండే పెట్టుబడి. గ్రహస్థితి, జాతకం, స్వర్గం, నరకం అంటూ ఏదో ఒకటి చెప్పి భయపెట్టు. జనం ఎంత భయపడితే మనకంత డబ్బు. భయం కొద్ది డబ్బు. రోజులు వారాలవుతున్నాయి, వారాలు నెలలవుతున్నాయి. భక్తులు పెరిగారు, ఆదాయం పెరిగింది. వీటితో పాటే గజపతి ఆశ కూడా పెరిగింది. రేపు వీడు నిన్ను కలవడానికి వస్తాడు. ఎవరితను? పేరు శివప్రసాద్. మున్సిపాలిటీ బీటీ రోడ్లకి కాంట్రాక్ట్ తీసుకునే స్థాయి నుంచి ఐపీఎల్లో క్రికెట్ టీం కొనుక్కునేంత రేంజ్కి దిగాడు. వీడికున్న ఒకే ఒక వీక్నెస్, భక్తి. వీడిగానే నీ మీద నమ్మకం కుదిరితే మనం జాక్పాట్ కొట్టినట్టే. ఇతను నన్ను నమ్ముతాడంటావా? తన మీద తనకు నమ్మకం ఉన్నవాడే ఎప్పుడూ తన కష్టాన్ని నమ్ముకుంటాడు. అదృష్టం కలిసొచ్చి అడ్డదిడ్డంగా పైకొచ్చినోడే దేవుణ్ణి అతిగా నమ్ముతాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకడున్నాడు, గల్లీలో వార్డ్ మెంబర్గా కూడా గెలవలేడు. అనుకోకుండా ఎంపీ అయిపోయి ఢిల్లీ దాకా ఎదిగాడు. వాడనుకుంటాడు నాలో ఏం లేదు, పడినా లేచినా అంతా పైవాడి దయ అని. పక్కోడు ఆకలితో చేస్తుంటే పట్టడనం పెట్టనోడు నీలాంటి వాళ్ళ ముందు సాష్టాంగ పడిపోయి నిలువు దోపిడీ ఇచ్చుకుంటాడు. ఎందుకంటే
అది వాడి దృష్టిలో దేవుడి దగ్గర చేసే ఇన్సూరెన్స్ పాలసీ. వీడు అదే టైపు. ఆ వేలుకున్న ఉంగరాలు, చేతికున్న తాయెత్తులు చూడు. సిటీలోకి ఏ బుడ్డబాబా వచ్చినా ముందెళ్ళి నిలబడేది వీడే. ఇంతమంది చుట్టూ తిరిగినాడు, మన దగ్గరే ఆగుతాడన్న గ్యారంటీ ఏంటి? వాడాగకపోతే మనం ఆగేటట్టు చేయాలి. అలా జరగాలి అంటే ఒక మిరాకల్ జరగాలి. స్వామి, స్వామి, స్వామి. స్వామివారు భావాతీత ధ్యానంలో ఉన్నారు, వెళ్ళండి. భక్త జాగ్రత్త, ఈ రోజు నీకు యమగండం ఉంది. నీ నీడ కూడా నువ్వు ఆమడ దూరంలో ఉండు. స్వామి, తీతువు అరుస్తుంది, అది మాకు వినిపిస్తుంది. కింకరులు పొంచి ఉన్నారు, క్షణం కూడా ఏమరపాటు కూడదు. తస్మాత్ జాగ్రత్త. స్వామి, నా ప్రయత్నం నేను చేస్తాను, నీ జాగ్రత్తలో నువ్వు ఉండు. ఆ పైన కృష్ణలీల. జై శ్రీకృష్ణ. సాములో అలా అన్నారేంట్రా? సన్నాసులు అన్నాక 100 చెప్తారు, అన్నీ జరుగుతాయేంటి? నువ్వు టెన్షన్ పడకనా, ఏమన్నగా నీకేమవుతుంది? చెప్పినట్టే జరిగిందన్నా. అవునరా, అవును స్వామి, అంతా తవరన్నట్టే జరిగింది స్వామి. ఎవరో వచ్చారు, తుపాకీ తీశారు, టపి పేల్చేశారు. చుట్టూ జనడ, మధ్యలో నేను. నాకేం కాలేదు స్వామి. అంత విచిత్రంగా ఉంది స్వామి. అంతా కృష్ణలీల. తమరు దేవుడు స్వామి, తమరు దేవుడు స్వామి. మీరేం చెప్తే అదే జరుగుతుంది స్వామి. శివప్రసాద్కి నా మీద గురి కుదిరింది. తన ప్రాణాన్ని నేనే కాపాడానని పూర్తిగా నమ్మాడు. ఆ రోజు నుంచి తనేం చెయ్యాలన్నా నాతో చెప్పేవాడు, ఆశీర్వదించమని అడిగేవాడు. స్వామి, రైల్వే కాంట్రాక్ట్ ఒకటి టెండర్ వేస్తున్నాను. జై శ్రీకృష్ణ. హలో, ఓకే ఓకే. రే కొండ, మనకు మెట్రో రైలు కాంట్రాక్ట్ వచ్చిందిరా. నిజమా? అంత స్వామి దయ. ఒకవేళ చెడు జరిగితే? అన్నా, మన కాటన్ గోడంలో ఫైర్ యాక్సిడెంట్ అయింది, 9 మందికి సీరియస్గా ఉందన్నా. తను చేసిన పాపాలు గుర్తు తెచ్చుకుని వాటికి ఆపాదించేవాడు. కృష్ణాష్టమి రోజు చికెన్ తిన్నాను, అందుకే ఇలా జరిగినట్టుంది. క్షమించు స్వామి, ఇంకెప్పుడు ఇలా కక్కుర్తిపడను. అంతేగాని నన్నెప్పుడూ శంకించలేదు. ఇలా కొందరిని ట్యాకిల్ చేసి దారిలోకి తెచ్చుకుంటే మరికొందరు ఆటోమేటిక్గా వాళ్ళంతటా వాళ్లే వచ్చేవారు. చంద్రకిరణ్ ఐపీఎస్ చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్, వెరీ ఇంటెలిజెంట్. కాకపోతే కొంచెం అతిగాడు. స్వామి, సృష్టి రహస్యం ఏంటి స్వామి? నాకు మాత్రం ఏం తెలుసు. సృష్టి రహస్యం అంటే అదొక రహస్యం. ఆహా, దైవీ ఆయేష గుణామయి మమ మయ దురాత్యాయ మమేవ ఏ ప్రాపదయంతే మాయామేతం తరంతితే. సృష్టి రహస్యం అనేది ఒకరు చెప్పేది కాదు, నీకు నువ్వు శోధించి సాధించుకునేదని గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన విషయాన్ని సింపుల్గా ఒక్క ముక్కలో ఎంత గొప్పగా సెలవిచ్చారు స్వామి. డాక్టర్ శంకర్ మేల్కోటి, పిహెచ్డి ఇన్ క్వాంటమ్ ఫిజిక్స్. ఇతను నా భక్తుడే. స్వామి, మనం చచ్చిపోయాక ఏమవుతాం స్వామి? చనిపోయిన తర్వాత ఏమవుతాము అనంటే చస్తే గాని తెలీదు. ఆహా, వైతరిని వరకు ఒకేలా ఉండే ఆత్మలన్నీ
అది దాటాక చేసిన పాపపుణ్యాలే వాటి భవిష్యత్తును నిర్ణయిస్తాయని గరుడ పురాణంలో సూక్ష్మంగా విష్ణుమూర్తి చెప్పిన విషయాన్ని ఎంత తేలిగ్గా సెలవిచ్చారు స్వామి. జై శ్రీకృష్ణ. చూస్తుండగానే సంవత్సర కాలం అయిపోవచ్చింది. గజపతి, ఇంకో వారంలో నా కూతురికి ఆపరేషన్ చేయించాలి. నేను వెళ్ళాలి. ఇంత సడన్ గా వెళ్ళిపోతానంటే ఎలా? ఇక్కడంతా ఏమైపోతుంది? కుదరదు. నేను ముందే చెప్పాను సంవత్సరం తర్వాత వెళ్తాను అని. దానికి నువ్వు ఒప్పుకున్నావు. నా కూతురు చావు బతుకుల సమస్య. ఓకే ఓకే, స్టేషన్ లో గట్ట పనుంది, వచ్చిన తర్వాత మాట్లాడు. అంటే ఈ అసలు పెట్టకు, వచ్చిన తర్వాత మాట్లాడదాం చెప్పాంగా. హలో, నేను మీతో ఒకసారి మాట్లాడాలి. ఈ టైంలో ముఖ్యమైన విషయం స్వామి. ప్లీజ్ స్వామి. సరే వచ్చేయ్. పెద్ద సమస్య ఒకటి వచ్చి పడింది స్వామి. ఏమిటది? నా కూతురు ఒకడిని ప్రేమించింది. ఆడనే కావాలంటుంది. ఏం చేయాలో పాలు పోవటం లేదు. చెప్పండి స్వామి.